ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇలాంటి వీడియో ఈజీగా ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీ దగ్గర ఉన్న ఒక ఫోటోతో ఇలాంటి వీడియో సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రీవ్యూ వీడియోలో చూసిన ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ యాప్ కావాలి. ఒకవేళ మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో దాని లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఫోటోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. ఇక్కడ రేషియో మీద క్లిక్ చేసుకొని దీన్ని 9:60 రేషియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా దీన్ని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ నేను దీన్ని క్రాప్ చేసుకుంటాను ఇక్కడ కొంచెం. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా నాకు సెట్ అయ్యే విధంగా క్రాప్ చేసుకుంటాను ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా పర్ఫెక్ట్గా క్రాప్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఒక 5 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ 5 సెకండ్ తీసుకొని దీన్ని ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా కాపీ చేయండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా దీన్ని కాపీ చేయండి. అంటే ఒకే ఫోటోకి 2 కాపీస్ ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ అండ్ విత్ వీడియోతో మీకు వీడియో అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సాంగ్ దాని నుంచి తీసుకోండి. మీరు ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను సాంగ్ యాడ్ చేసుకుంటాను ఈ గ్యాలరీ నుంచి. ఓకే, ఇది వచ్చేసి నా సాంగ్. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు సో ఫస్ట్ ఫోటో అనేది ఒక 5 సెకండ్ ఉండాలి. సో దాన్ని ఇక్కడ ఇంకోసారి కాపీ చేసుకుంటే టోటల్గా వీడియో అనేది మనకు 10 సెకండ్స్ వరకు వీడియో అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకు స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. దీన్ని ఎఫెక్ట్ని లాస్ట్ వరకు తీసుకురావాలి ఇక్కడ వీడియో. ఓకే, లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఈసారి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, క్లిక్ చేసుకొని ఇప్పుడు హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫోటో ఉండేంతవరకు చేసుకోవాలి ఇక్కడ ఇంతవరకు. ఓకే, ఫస్ట్ ఫోటో ఉండేంతవరకు చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు తీసుకురావాలి. ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉంటుంది, కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకు ట్రెండింగ్లో ఫ్రేమ్ అని ఉంటుంది. చూడండి, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇది లాస్ట్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని దీనికి ఇన్ యానిమేషన్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఇన్ యానిమేషన్లో దీనికి ఇక్కడ వివిధ రాక్ వర్టికల్ అని తీసుకుంటాను. ఈ ఎఫెక్ట్ని ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. దీన్ని 1 మినిట్ చేసుకోవాలి. ఓకే, రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను. చూడండి, ఇక్కడ వీడియో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకు వీడియో వచ్చేస్తుంది అనమాట ఈ వీడియో నుంచి. ఓకే, సో ఈ విధంగా మనకు సింపుల్గా ఇలాంటి వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ ఈ విధంగా క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఓకే, సో నేను యూజ్ చేస్తుంది క్యాప్కట్ ప్రో వర్షన్. సో ఇదే వర్షన్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే.